మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదురా, పోయిన తర్వాత బాధపడ్డమే మనకు తెలుసు అని చెప్పి చిన్నతనంలో అమ్మమ్మ గారు చెప్తూ ఉంటే నాకు అనిపించేది. నిన్న నాకు అనిపించింది, ఒక గొప్ప పాటల రచయిత కులశేఖర్ గారు, వారిని తలుచుకుంటేనే దేశం మనదే, తేజం మనదే, జాతి మనదే, ఎగురుతున్న జెండా మనదే అంటూ వారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గేయం. తెలుగు లిరిసిస్ట్ కులశేఖర్ గారు లేరు, మరణించారని చెప్పి తెలిసి చాలా చాలా బాధ అనిపించింది. నిజంగానే వారితో నాకు కూడా కొంత అనుభవం అయితే ఉంది. ఒకసారి ఒక మూవీ తీస్తున్నారనమాట, ఎప్పుడు 2006-07 ఆ టైంలో. నేను కూడా ఒక ప్రొడక్షన్ టీంలో ఉన్నాను. అక్కడ ఎవరైతే మాటలు రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కులశేఖర్ గారి గురించి, ఇప్పుడు మేము చేసినటువంటి మూవీకి డైరెక్టర్గా వందేమాతరం శ్రీనివాస్ గారు ఉన్నారనమాట అప్పుడు. సో కులశేఖర్ గారి ప్రస్తావన కూడా మాకు రావడం, ఆయన ఎంతో గొప్ప లిరిసిస్ట్ చెప్పడం అనేది, మాకు లిరిసిస్ట్ చెప్పడం అనేది చాలా చాలా ఆశ్చర్యం గురి చేసింది. నిజంగానేనండి, ఎంత సాధారణమైనటువంటి జీవితం నుంచి ఎన్నో హిట్ సాంగ్స్, అటు తేజ తర్వాత తేజ గారి డైరెక్షన్లో, తర్వాత ఆర్పి పట్నాయక్ గారి డైరెక్షన్లో, ఇదంతా కూడా మొత్తం బ్రహ్మాండంగా ఎన్నో ఉత్తమమైనటువంటి గీతాలు. అటు సంతోషం సినిమా తీసుకోండి, ఇటు చిత్ర సినిమా తీసుకోండి, చాలా సినిమాలకండి, ఇటు ఉదయ్ కిరణ్ గారికి హిట్ అయిన సినిమాల్లో కూడా అవునన్న కాదన్న సినిమా కావచ్చు, వీటిలో కూడా చాలా చాలా గొప్ప గొప్ప సాంగ్స్ అండి. నిజంగానే అందమైన మనసులో ఈ అలజడి ఎందుకు అని చెప్పి ఒక సాంగ్ రాయడం, ఇదంతా కూడా బాగా అనిపించిందండి. నాకైతే అనిపిస్తుందండి, మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ మనకు తెలియదు. సరే, ఆయన గొప్పగా ఎదిగారు, ఆయన ఏం సంపాదించారో ఏం కోల్పోయారో ఆ దేవుడికే తెలియాలి. కాకపోతే మధ్యలో అనారోగ్యానికి గురి కావడం, అది కూడా ఒక మానసిక వ్యాధి అని చెప్పి మనకు చెప్తున్నారు. తర్వాత కుటుంబానికి కూడా దూరం ఉన్నారని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా కాస్త మనసునైతే కలిచివేసినాయండి. నిన్న ఒక ఛానల్లో కులశేఖర్ గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక విలేకరి గారు నాకు కలిసినప్పుడు లిటరల్గా కన్నీరు పెట్టుకోవడం అనేది నేను చూశాను. అంత గొప్ప వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చిందని చెప్పి ఆయన చెప్తుంటే నాకు అనిపించింది. నిన్న అమీర్పేటలో ఎవరో పడిపోయి ఉన్నారు అని చెప్తే దగ్గరున్న వాళ్ళు పోలీసులకి చెప్తే వాళ్ళు 108 వాహనం ద్వారా గాంధీ హాస్పిటల్లో వారిని జాయిన్ చేయించారట. వారు మరణించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నర్సు, అయ్యో ఈయన గొప్ప పాటల రచయిత, ఈయన కులశేఖర్ గారు అని చెప్పి ఆమె గుర్తుపట్టితేనే వారు లేరు అనే విషయం సమాజానికి అయితే తెలిసిందని. నిజంగానే మనిషి ఎండింగ్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. కాకపోతే ఏంటంటే ఇంకా మరణంలో గొప్ప మరణం అది ఇదంటూ ఏముండదులేండి, ఇంకా అంతే దేవుడి రాత అలా ఉందేమో నాకైతే అనిపించింది. చాలా సందర్భాల్లో వారి ఇంటర్వ్యూ నాకు చూసినప్పుడు చాలా ఆధ్యాత్మికత, వేదాంతం ఇవన్నీ కూడా కనిపించేవి. వారు ఒక ఇంటర్వ్యూలో వారి కుటుంబ సభ్యుల గురించి చెప్తున్నప్పుడు యాంకర్ గారు అడిగినట్టున్నారు, మీరు కుటుంబానికి దూరం ఉన్నారు కదా అది అని చెప్పి. అలాంటిది ఏం లేదండి అని చెప్పి వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నప్పుడు వారి ముఖంలో ఆ తేజం, ఆ కళ నేను చూశానండి. నిజంగానే ఎంత గొప్ప వ్యక్తి, ఎంతో గొప్ప వ్యక్తి. ఇంకా చాలా వివాదాల్లో కూడా వారు ఇన్వాల్వ్ కావడం, దాదాపు ఒక పోలీస్ కేసు కూడా వారి మీద నమోదు అవ్వడం, ఇవన్నీ కూడా అంటే దేవుడు రాత ఎలా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేమని చెప్పేది నాకైతే అనిపిస్తుందండి. నిజంగానే పెద్దలు ఊరికనే చెప్పారండి, అంతా కూడా ఒక్కొక్కసారి మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అని చెప్పి ఎన్ని 100కి పైగా చిత్రాలకి ఆయన ఎన్నో ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారండి. వెంకటేష్ గారు నటించినటువంటి ఆ ఘర్షణ సినిమాలో దాదాపు ప్రతి పాట హిట్ సాంగేనండి. రెస్ట్ ఇన్ పీస్. తెలుగు సినీ ప్రపంచం అనేది ఒక గొప్ప గేయ రచయితను కోల్పోయిందండి. రెస్ట్ ఇన్ పీస్ కులశేఖర్ గారు.